Hey everyone, this is Shweta. My name is Inder and welcome to our Channel. It's time for Vakil Saab. So let's watch it. భార్యకి న్యాయం చేసేటోడు తనే ప్రపంచం అనుకుని బతికిన భార్యకి మాత్రం న్యాయం చేయలేకపోయిండు. ఏ జనం కోసం తనన్నీ కోల్పోయిండో అదే జనం మాట మీద నిలబడలేకపోయిండ్రు. కోర్టులో దొర మనిషిని కొట్టినందుకు బార్ కౌన్సిల్ 4 ఏళ్లు సస్పెండ్ చేసింది. దాంతో ఆయన ఆశయం రెండూ చచ్చిపోయింది. కానీ అన్యాయాన్ని చూస్తే వచ్చే ఆవేశం మాత్రం తగ్గలే. దాన్ని ఎనుసుకోనీకి మందే మార్గమైంది. జరిగిన దానికి ఎవరిని నిందించలేక తనను తనే శిక్షించుకుంటున్నాడు. అలాంటి వ్యక్తిని మీరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ అపార్థం మాత్రం చేసుకోకుండా ఏ స్వార్థం లేకుండా మనలాంటి వాళ్ళ కోసం నిలబడిన అలాంటి వ్యక్తిని దూరం చేసుకోవడం దురదృష్టం. నిన్ను జ్వరం వచ్చేసింది. అసలు మొత్తం యూరిన్ వాసన. నా వల్ల కావట్లేదు, సరిగా ఉండలేకపోతున్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి ఎంపీ కొడుకు మీద అటాక్ చేసిందా? నేను బెయిల్ ఇప్పించలేను. సారీ. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సార్ సార్ సార్, జడ్జిని కలిసి ఎమర్జెన్సీ బెయిల్ అప్లై చేస్తే బెయిల్ వస్తుందన్నారు సార్. ఎవరు చెప్పారు? లాయర్ సత్యదేవ్. సస్పెండ్ అయి తాగుపోతే నా లాయర్ సత్యదేవా? అవును సార్. టెన్షన్ ఏం లేదు కదా? టెన్షన్ ఏం లేదు సార్. ఇలాంటివి మన దేశంలో రోజు కొంత కేసులు వస్తాయి. ఎవరు టెన్షన్ ఉంటారు, ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. అయినా అమ్మాయిలకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కూడా, నేను చూసుకుంటాను కదా. సుధాకర్, ఆ, జర జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇష్యూ పెద్దదై మీడియాలో వస్తే ఇజ్జత్ మొత్తం పోతుంది. ఏం పర్లేదు సార్, కానీ ఆ లాయర్ సత్యదేవ్ ఉన్నాడు కదా. సత్యదేవ్? ఆ సత్యదేవ్ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తలేడు కదా? ప్రాక్టీస్ చేయట్లేదు సార్, కానీ ఆ అమ్మాయికి ఏదో సజెషన్ ఇస్తున్నాడు సార్. మీరు ఆ లాయర్ సత్యదేవ్ ఉండండి, ఈ కేసు అంతా నేను చూసుకుంటాను. సత్యదేవ్ సార్, మీరెవరో తెలియక తప్పుగా మాట్లాడేశాం. సారీ సార్. వాళ్ళకు భయపడి ఏ లాయరు బెయిల్ అప్లై చేయడానికి ముందుకు రావట్లేదు సార్. మాకు ఈ కోర్టులో కేసులు మా పనులు బయటపడుతుందా? మేము మిడిల్ క్లాస్ అమ్మాయిలం సార్. ఏం జరిగినా కళ్ళు మూసుకొని సర్దుకుపోదామంటే ఆత్మాభిమానం అట్టొస్తుంది. ఎదురు తిరిగి ముందుకెళ్దామంటే సమాజం నిందిస్తుంది. ఇంట్లో కోసం దూరమైన సిటీకి వచ్చి జాబులు చేస్తున్నాం సార్. కష్టపడి పనిచేసుడు తప్ప మాకు ఇంకేం తెలియదు. మాకు సిటీ వదిలి వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ కూడా కనిపించట్లేదు సార్. మీరే ఎలా అయినా బెయిల్ అప్లై చేస్తే, బెయిల్ ఇప్పిస్తే మీరు జనం కోసం ఎన్నో కోల్పోయారు, కానీ మీరు దూరమై జనాల జీవితాలనే కోల్పోతున్నారు. మీ మౌనం అలాంటి వాళ్ళకి శాపం కాకూడదు సార్. ఇప్పటికి కూడా అడుక్కుంటే అన్నం దొరుకుతుంది, కష్టపడితే నీరు దొరుకుతుంది, కానీ ఏం చేసినా మాలాంటి సామాన్యులకి న్యాయం మాత్రం దొరకట్లేదు సార్. కష్టపడ్డోడికి నీళ్ళంత, కానీ పేదోడికి మాత్రం న్యాయం దొరకదయ్యా. మాలాంటి సామాన్యులకి న్యాయం మాత్రం దొరకట్లేదు సార్. మీ మౌనం మాలాంటి వాళ్ళకి శాపం కాకూడదు సార్. मार खाएगा।
ओहो इतने सारे लोगों को लेके उसने आए। भेजा रहेगा ना। हाँ। अरे बाबा रे बाबा। తప్పు చేస్తున్నావు బిడ్డ, మత్తులో ఉంటేనే కంట్రోల్లో ఉంటాడు. గది లేకుండా చేస్తున్నావు, మనిషి అవుతావు. బచ్చా బతులేకపోతే బస్ చేస్తాడా? ఏయ్ మేము వచ్చిందే కథం చేయడానికి రా ముసలి. Done. Good one. आओ अभी आओ। ओए होए होए। सही है। Amazing. आ जाओ आ जाओ। ఎంపీ కోరట్ల రాజేంద్ర సార్. మీరేం కంగారు పడకండి సార్, డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడే ఉంది. వాడు వచ్చిన ఏం చేయలేదు. జరుగు పక్క జరుగు. ఆగండి సార్, ఆయన ఎంపీ, ఆయన ముట్టుకుంటే లాండ్ ఆర్డర్స్ వస్తాయి సార్. సార్ మీరు ఆగపోతే ముందే చర్యలో భాగంగా అరెస్ట్ చేయాల్సి వస్తుంది సార్. ఏమన్నా అరెస్ట్ చేస్తాను. రాంభూపాల్ నువ్వు కరీంనగర్ లో చేసిన ఫేక్ ఎన్కౌంటర్ కేసు మర్చిపోయినావా నువ్వు? ఆ కేసు ఇంకా కోర్టులో ఉంది. సార్ సార్ కూర్చొని మాట్లాడదాం. రాజేందర్ మనుషులు ఎందుకు పంపినా? నిన్ను భయపెడదామని. నాలో భయం కనిపించిందా? నా కంట్లలో భయం కనిపించిందా? లేదు. మరి ఎందుకు పంపినావు? కేసు టేకప్ చేస్తావేమోనని భయపడి. భయపడు, ఖచ్చితంగా భయపడు. తెలిసి కూడా. తెలుసు, నువ్వేందో తెలుసు, నీ కథ ఏందో తెలుసు, నువ్వు చేసిన అక్రమాలు కూడా తెలుసు. ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా, సమజైందా? ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా. అన్యాయం జరిగిన ఆడబిడ్డలకి నేను అండగా ఉంటా. మీ వాళ్ళందరూ ఎలా తప్పించుకుంటారో నేను చూస్తా. తప్పు చేసిందా అమ్మాయిలే. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో నిర్ణయించేది న్యాయస్థానం. బెదిరించి సెటిల్ వాళ్ళే నిన్ను మధ్యలో వదిలేస్తారు. వాళ్ళు సామాన్యులు. నీలాంటోడు పెడతా అంటే ఆశపడతారు, బెదిరిస్తే భయపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళే. వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేనెప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా, అండగానే ఉంటా. నువ్వు కోర్టు మెట్లెక్కి 4 ఏళ్లయింది, ఇప్పుడేం బిగుతావు? ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా నా ఆవేశం తగ్గదు, ఆశయం మారదు. వేసుకున్నారంటే వేసుకోవడానికి పిటిషన్లు తీసుకోవడానికి బిల్లులు ఉండవు. ये कौन? लॉयर। नमस्ते నందగోపాల్. నమస్తే, ప్లీజ్ కమ్ ఇన్. నేను స్టడీ చేయకుండా ఏ కేసు ఒప్పుకోను, సో ఏ కేసు ఓడిపోను. యు నో ఐ ఆల్వేస్ వాంట్ టు విన్. మాకు తెలుసు సార్, మీరు కేసు ఒప్పుకుంటే
కోర్టులో జడ్జిమెంట్ వచ్చినట్టే. అందుకే మీ దగ్గరికి వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీకు ఒక విషయం చెప్పాలి. ఇలాంటి కేసుకి నాలాంటి వాడిని పెట్టుకోవడం నా టైం వేస్ట్ అండ్ మీ డబ్బు వేస్ట్. మనీ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం సార్. ఐ అండర్స్టాండ్, బట్ ఇది చాలా చిన్న కేసు. మీరు అనవసరంగా భయపడుతున్నారు. నా భయం కేసు గురించి కాదు, డిఫెన్స్ లాయర్ గురించి. ఎవరా డిఫెన్స్ లాయర్? అడ్వకేట్ సత్యదేవ్. ఎక్స్ప్రెషన్. No more medicine now. Oi. Go. అందరూ నిలబడండి. కేసు నంబర్ 79/20 స్టేట్ వర్సెస్ వేముల పల్లవి. దేశాన్ని, భరతమాతాన్ని తల్లితో పోలుస్తూ స్త్రీని గౌరవిస్తాం, పూజిస్తాం. ఇలాంటి సొసైటీలో కూడా కొందరు ఆడవాళ్ళు అణచివేతకి బలవుతున్నారు. అండ్ ఇట్స్ వెరీ సాడ్. బట్ ఇలాంటి వాళ్ళ సేఫ్టీ కోసమే ఉన్న చట్టాలని ఇంకా బలంగా చేసుకుని ఇంకొన్ని కొత్త చట్టాలని మనం క్రియేట్ చేసాం. లైక్ నిర్భయ, దిశ. దురదృష్టవశాత్తు ఈ చట్టాలని కూడా అడ్డం పెట్టుకుని కొందరు ఆడవాళ్ళు అమాయకమైన మగాళ్ళని ఇరికించి ప్రయత్నిస్తున్నారు. అండ్ ఇలాంటి వాళ్ళని వెనకేసుకుని ఎలాగైనా ఈ కేసును గెలవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. అండ్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ హస్ హ్యాపెండ్ ఇన్ దిస్ కేస్. ఆన్ May 4th వేముల పల్లవి తన ఫ్రెండ్స్ తో మిడ్ నైట్ రోడ్డు మీద లిఫ్ట్ అడిగింది. తన ఫ్రెండ్కి తెలిసిన అమ్మాయిని ఒకే ఒక కారణంతో దృక్పథంతో చెలించి తను వెళ్తున్న రిసార్ట్ కి డిన్నర్ తీసుకెళ్లాడు. అక్కడ ఈ అమ్మాయి సెక్షువల్ అడ్వాన్సెస్ చేసింది. వంశీ నిరాకరించాడు. బట్ డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తూ రేప్ కేసు వేస్తానని బెదిరించింది. అప్పుడు కూడా వంశీ వినలేదు. దాంతో అతని మీద దారుణంగా తల మీద కొట్టి చంపడానికి ప్రయత్నించి ఆ తర్వాత అమ్మాయి తన ఫ్రెండ్స్ తో అక్కడి నుంచి పారిపోయింది. దిస్ ఇస్ క్లియర్లీ a case of trying to extort by inflicting grievous injuries, section 324, and attempt to murder, section 307. And the point to be noted here, your honor, is ఇలాంటి చట్టాలు దుర్వినియోగం చేస్తూ అబ్బాయిల్ని బలి తీసుకుంటున్న ఇలాంటి అమ్మాయిలు స్త్రీ జాతికి गलत बात. That's all, your honor. Mr. Sachadev, जी భాష చాలా మంచిగా సొప్పుగా తెలుగు మీద మంచి జబర్దస్త్ పట్టు కూడా సంపాదించింది. అభినందించాల్సిందే. ఎదురుగా వెండి తెర లేకపోయినా ఒక కట్టు కథని కళ్ళ కట్టేట్టు చూపించిన ఎంతైనా మీరు మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ కదా. సహాయం కోసం వచ్చిన అమ్మాయిల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని వీళ్ళు నా క్లయింట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడులు జరిపారు. ఇక్కడున్న పోలీసులు కూడా వీళ్ళకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో పల్లవి ఇచ్చిన కంప్లైంట్ పక్కన పెట్టి వంశీ పెట్టిన కేసు మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. వీళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి పల్లవిని తన ఫ్రెండ్స్ ని బెదిరిస్తూనే కార్లకు ఒక మారు లైంగిక దాడి జరిగింది. Absolutely. నా క్లయింట్ పైన పెట్టింది ఒక తప్పుడు కేసు. ఇట్స్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ విండిక్టివ్ లిటిగేషన్, యువర్ ఆనర్. అసలు పెట్టాల్సిన కేసులు సెక్షన్ 354 outraging the modesty of women, section 506 criminal intimidation, section 362 kidnapping, section 340 wrongful confinement, your honor. Wrongful confinement. వరుసగా చిలక చెప్పినట్టు సెక్షన్లు చెప్పినంత మాత్రాన శిక్ష పడదు వకీల్ సాబ్. దిస్ ఇస్ డ్యూ ప్రాసెస్.
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సరళ గారిని ప్రవేశపెట్టమని కోరుతున్నాను. ప్రొసీడ్. మేడం, మీరు ఏ బేసిస్ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు? సార్, ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అబ్బాయిలు వచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చారు. పాపం ఆడపిల్లలు కదా అని ప్రకృతి రిసార్ట్ లో విచారిస్తే తీరా తేలింది ఏంటంటే సంఘటన జరిగిన టైంలో ఈ అమ్మాయిలు ఆడనే ఉన్నారు సార్. అందుకే అబ్బాయిలు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన. సరే, బట్ ఇమీడియట్ గా పల్లవిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? సార్, ఈ అమ్మాయి పరారులో ఉంది సార్. Your Honor, MO Bar 1 మెటీరియల్ ఎవిడెన్స్. తను ఏ బాటిల్ తో కొట్టిందో ఆ బాటిల్ ఎవిడెన్స్, దాని మీద పల్లవి ఫింగర్ ప్రింట్స్ కూడా ఉంటాయి. Your Honor, తన బలంగా కొట్టడం వల్ల చాలా డీప్ గా కట్ అయింది. క్రిటికల్ ఆర్టరీ కట్ అయి ఉంటే వంశీ చనిపోయి ఉండేవాడని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్. MO 2. Your Honor, BW2 వంశీ మీద అటాక్ చేసింది ఆ అమ్మాయినా? అవును సార్, ఆ అమ్మాయి. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? సార్, ఆ రోజు వీళ్ళ అబ్బాయిలతో వస్తూ ఒకటే ఏకైకలు పక్కపక్కలు వీళ్ళ డ్రెస్సులు చాస్ట్లు చూస్తే అప్పుడే నాకు తేడా కొట్టింది. अरे ये तो गलत है ना. సార్, మేము నార్మల్ డ్రెస్ వేసుకున్నాం సార్. Don't speak out of your turn. You'll get your chance. సో అమ్మాయిలు వేసుకున్న డ్రెస్సులను బట్టి వాళ్ళు అలాంటి వాళ్ళని మీకు అర్థమైంది? అవును సార్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నందాజీ, ఇంకా అలాంటిది ఏం ప్రూవ్ అవ్వలేదు. వకీల్ సాబ్, నేను ఏది తిప్పి తిప్పి అడగను. కరెక్ట్ పాయింట్ పట్టుకొని స్ట్రేట్ గా లాక్తాను. రిలాక్స్. మీరు చెప్పండి. కొంచెం సేపు అయ్యాక పెద్ద పెద్ద అరుపులు కేకలు వినిపించాయి. పరిగెత్తుకెళ్లేసరికి ఈ ముగ్గురు అమ్మాయిలు పారిపోతున్నారు. ఆ సారథాలకి పెద్ద దెబ్బ తగిలింది. మొహమంతా రక్తం. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? Proceed. సార్, మీరు చెప్తారు తప్పదు. అందరూ అబద్ధాలే చెప్తున్నారు సార్. Please write. The accused has pleaded not guilty. This session of the court is adjourned. But I first like that full fight scene. Mast ekdam. Yeah, I like the part of where he was just walking out, which is so proper fountain. वो इतना मस्त लग रहा था ना. And We are here to kill you. अरे You are making a वो भी mistake. गिरा, If medicine भी गिरा he दिया. drinks, he will control. Otherwise, he's out of control. Okay. Absolutely, Then he was absolutely. completely out of control. And I like that. जैसे वो bike डाल दिया ना गेट डाल के दिया अंदर. पूरा अंदर. Fuck. हाँ. केस को फेक एनकाउंटर वाला केस अभी भी चल रहा है ना. चल रहा है. Should I start it? ओहो, पुलिस वाले भी डरते हैं एकदम. डरते उससे. ओ, फिर ओपन चल, मैं लूंगा केस. अब तेरे को जो करना है जो कर ले. करना है And कर. then his entry, man. But you know, I'm loving Desa. Like he's back and he's helping them because Yes, यार but they are going to play the dirty game, of course. Yeah, वही baby, चालू हो यार, जाएगा. कितना Character मतलब assassination यार, चालू कर देंगे, of course. wearing clothes and all clothes पे शुरू हो गया यार. Okay, let's see. Let's wait for more how it goes. So, guys, meanwhile, take care. Bye bye.